E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనీసం ముగ్గురిని కనండి. మోహన్ భగవత్. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. పవన్ని చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకొస్తుంది. బొత్స సత్యనారాయణ. కూటమి అలసత్వం నాడు బుడమేరు నీడు రైతులు. అనిల్ కుమార్. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లల్ని కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు. ఆయన ఆదివారం ఇక్కడ నాగపూర్లో నిర్వహించిన కథాలేకుల్ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత జనాభా విధానం 25 ఏళ్ల నాటిదని, 1998 లేదా 2002లో ఖరారు చేశారని, జనసంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు. కుటుంబం సమాజంలో భాగమని, ప్రతి కుటుంబం ఒక యూనిట్, జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుందని, ఆ పరిస్థితుల్లో దానిని ఎవరు నాశనం చేయక్కర్లేదంటూ తానంత తానే నాశనం అవుతుందని, భాషలు కనుమరుగవుతాయని, సంస్కృతి నశిస్తుందని, ప్రతి జంట 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, కనీసం 3 పిల్లల్ని కనాలని ఆయన సూచించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట RRR బాధితుల ధర్నా. రీజనల్ రింగ్ రోడ్ కారణంగా నష్టపోతున్న రైతులకు భూమికి పరిహారంగా భూమి ఇవ్వాల్సిందే అంటూ బాధితుల డిమాండ్. దేశద్రోహులమ్మా, టెర్రరిస్టులమ్మా, రైతులకి లేదా ఇది ఇంతమంది పెట్టాలి వస్తారా? నాకు అర్థం కాదు. అసలు ఏం తప్పు చేస్తున్నాము? మా భూమికి పోతున్నామని. కాపులపై ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు. సమాజంలో ఒక రెడ్డి కారు కొంటే గారు బ్రహ్మాండమైన గారు కొన్నారంటారు. ఒక చౌదరి ఇల్లు కడితే చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారు. కానీ కాపోడు స్కూటర్పై కొడుతుంటే ఎక్కడ కొట్టుకొచ్చారని అంటుంటారు. ఇది కాపులు సిగ్గుపడాల్సిన విషయం అంటూ కాపు సంఘం మీటింగ్లో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. అదే చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడని చెప్తుంటాడు. అదే ఎవడన్నా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొక్కుకొచ్చాడు అని చెప్తారట. సిగ్గుపడాలి, తప్పక కొట్టింది. తప్పక కొట్టింది కదా, సిగ్గుపడాలి. రండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే గబ్బర్ సింగ్ 3 గుర్తుకొస్తుందంటే వ్యంగ్యంగా అన్నారు. గతంలో ఆయన గబ్బర్ సింగ్ 1, 2 చిత్రాల్లో నటించిన విషయం ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు. సోమవారం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ అని డిప్యూటీ సీఎం పవన్ అంటున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవద్దని ఎవరన్నారని ప్రశ్నించారు. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పెద్దగా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరు ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు మీ హయాంలో కూడా పెరిగాయి అంటున్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆ నాయకులకి మీ ద్వారా రేపు ఇంక మళ్ళీ దీని తర్వాత అడగబోయే పత్రికా సోదరులకు కూడా వాళ్ళకి కూడా ముందుగా చెప్తున్నాను, వాళ్ళకి కూడా మీకు కూడా ఇవన్నిటినీ ఓవర్కమ్ అయ్యాయి కదా. మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, మాకు సంపద సృష్టి తెలుసు, అద్భుతమైన మాకు ఆలోచనలు ఉన్నాయి, మాకు వచ్చి అనుభవం ఉంది అని కదా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వీటికన్నిటికీ మీరు ముందుకు వచ్చారు. మరి ఏ రకంగా మీరు ఈ ₹2 రేపు మార్చి లోపల ఇవాళ నుంచి మరి మార్చి వరకు చూస్తే సుమారు ₹2 పెరగబోతుంది. ఏ రకంగా మరి మీరు వడ్డనేస్తారు? ఈ 15,000 కోట్లని ఎందుకు ప్రభుత్వం సబ్సిడీ లోపల ఇవ్వలేకపోతుంది? ఎందుకు ఇవ్వబోతుంది? ఇవ్వచ్చు కదా, ప్రభుత్వం సబ్సిడీ చేయొచ్చు కదా, ప్రజలకు భారం పడకుండా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కారణం ఏంటి చెప్పండి. నేను ప్రజల తరపున అడుగుతున్నాను.
ఒక ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డబ్బుని తక్షణమే స్లాబ్ ఛార్జీని మీరు ఉపసంహరించుకొని ప్రభుత్వమే వెసులుబాటు చేసి ఈ 15,485 కోట్ల రూపాయలని ప్రభుత్వం డిస్కాములకి వచ్చి చెల్లించి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రజల మీద వచ్చి ఒత్తిడి తేకూడదు, ప్రజల మీద వచ్చి దీని భారం పడకూడదు అని మా డిమాండ్. సమంజసంగా ఆలోచన చేయండి. మీరే చెప్పారు కదా ఎన్నికల ముందు, ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏపీలో తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిశాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్. అప్పులు తెచ్చుకొని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన విమర్శించారు. రైతులకి మద్దతు ధర ఇప్పించాలి. ఎన్నికల ముందు మనం అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాం, రైతులందరికీ కూడా న్యాయం చేసేస్తాం అని దుష్ప్రచారం చేస్తూ ల్యాండ్ టెక్నిక్ యాక్ట్ అని ఇదని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ ఎన్నో మాటలు మాట్లాడినటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజు కనీసం రైతు దగ్గర నుంచి ఒక బస్తా ధాన్యం కూడా కొనిపించలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజు గ్రామాల్లో చూస్తే ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఎంతో కీలకమైన పాత్ర పోషించాయి. అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మా ధాన్యం కొనుక్కుంటారు అనే ఒక భావనలో ప్రతి రైతు కూడా ఉండేవాడు. కానీ ఈ రోజు రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగానే ఏదో మార్చారు. ఈ రోజు రైతు సేవా కేంద్రానికి వెళ్తే మీరు పలానా రైస్ మిల్కి వెళ్ళండి, మీ దగ్గర 1300 కొంటారు, 1400 కొంటారని చెప్పి వీళ్ళే సలహా ఇచ్చి రైతును తప్పుదోవ పట్టించి ఈరోజు రైతు నష్టపరిచే విధంగా చేస్తా ఉన్నారు. రైతు ఎప్పుడు కూడా సంతోషంగా పంటను పండించుకోవాలి, మద్దతు ధర వస్తే మళ్ళీ ఇంకొక పంట వేయాలని ఆలోచిస్తారు తప్ప ఎక్కడ అక్రమాలు చేయాలనో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేయాలన్నప్పుడు రైతు మనసు కూడా ఉండదు. ఇంకో పంట ఎంత నష్టం వచ్చినా కానీ పంట పండించాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్లే కార్యక్రమం. ఈరోజు చూస్తా ఉంటే విజయవాడ దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ నుంచి మొదలుకుంటే మచిలీపట్నం వరకు చుట్టూ మొత్తం కూడా ధాన్యం రోడ్డు మీద పరిచి దాని మీద బయటి నుంచి తెచ్చినటువంటి టార్ఫాలిన్ కప్పుకుని భార్యాభర్తలు అంటే వ్యవసాయం చేసేది ఈరోజు గ్రామాల్లో ఎక్కువగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. అంటే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కౌలుకు తెచ్చుకుని ఆ కౌలుకు తీసుకుని ఎరువులు అప్పులు తెచ్చుకుని లేకపోతే బయట పెట్టుబడికి డబ్బులు అప్పు తీసుకుని చేసే పరిస్థితి. వీళ్ళు ఎలాగో రైతు భరోసా కూడా ఇవ్వలేదు కనీసం. ఆ పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇవన్నీ కూడా క్యాచ్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క బస్తా అంటే 75 కిలోల బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టం జరిగే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. రైతు మిల్లర్లు కూడా ఈ రైస్ మిల్లర్లు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఒక రోజు ఈ ధాన్యం ఎత్తకపోతే ఈరోజు 1400 అడిగితే రేపు అడిగితే 1300కి ఇచ్చేస్తారులే. వరంగల్ నియోజకవర్గం 14వ డివిజన్ వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశానుసారంగా బాలాజీనగర్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. 14వ డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పస్తం శంకర్ను, బాలాజీనగర్ గ్రామ అధ్యక్షుడిగా కడెం కుమార్ను నియమించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా 14వ డివిజన్ తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ విచ్చేసి సెలవుతో సన్మానించడం జరిగింది. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి బాంబులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామాల అధ్యక్షులను నియమించడం జరిగిందని, ఇంకా 4 రోజుల తర్వాత బీసీసీఎల్, సోషల్ మీడియా, యూత్, మైనార్టీ విభాగం, మహిళా కమిటీ మొత్తం పూర్తి చేస్తామన్నారు. అన్ని గ్రామ అధ్యక్షులు అధ్యక్షులైన వారికి సెలవుతో సన్మానించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. సన్నద్ధమై దేశము జాతి ప్రగతిలో భాగస్వాములు కాగలరు. అదే విధంగా ఒక అన్సార్ అనగా ఒక వృద్ధుడు 40 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత వారు ఒక పరిపక్వత అనగా పరిపూర్ణంగా అవ్వగలుగుతాడు. అప్పుడు వారు చేసే అలవాట్లు కావచ్చు, వారు చేసేటువంటి ఆచరణ ఏదైతుందో అది ఇతరులకు వారికి ఒక ఆదర్శంగా ఉండాలనే ఒక విషయాన్ని మనకు ఇందులో వివరించడం జరిగింది.
పిల్లల శిక్షణ ఏదో సులభమైనటువంటి విషయం కాదనడంలో సందేహం లేదు. ఈ కాలంలో ప్రత్యేకంగా అడుగడుగున శైతాను సృష్టించిన ఆసక్తికర విషయములు వివిధ రూపములలో ప్రతిరోజు మనకు ఎదురవుతున్నందున ఇది చాలా కష్టమైన పనిగా మారింది. కానీ అల్లాహు తాలా స్వయంగా దువాలు అనగా ప్రార్థనల పద్ధతులను బోధించినందున మనము శ్రమించినచో తాము తమ పిల్లలను శైతాను దాడుల నుండి రక్షించుకోవచ్చును. అదేవిధంగా మనము చాలా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఈ రోజున మనం చేసేటువంటి యొక్క ప్రతి పని మరియు మన పిల్లలు ఈ యొక్క కాలంలో చాలా శైతానుకు దగ్గర అవుతున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి వాటి యొక్క దాడుల నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే మనము ఖిలాఫంల కొరకు దువాలు కూడా చేయవలను. సమాజంలో మలినములు దుష్టత్వములున్నను మనము శైతాన్ను సఫలం కానివ్వకుండా వారికి శిక్షణ అందించవలను. ప్రపంచంలో అల్లాహు తాలా అధికారమును స్థాపించుటకు కృషి చేయవలను ఇన్షాల్లా. అదే విధంగా పవిత్ర ఖురాన్లో హజరత్ జకరియా అలైహిస్సలాం చేసిన ఒక దువా అల్ అంబియా అధ్యాయములో ఈ విధంగా ప్రస్తావించబడను. అనగా, ఓ నా ప్రభు, నన్ను ఒంటరిగా చేయకము, వారసులలో నీవే ఉత్తమ వారసుడు. ఈ దువాలో కూడా అల్లాహు తాలాను ఖైరుల్ వారిసీన్ అనగా ఉత్తమ వారసుడు అనబడెను. కావున సంతానం కలుగుటకు, వారు వారసులగుటకు అనగా ప్రాపంచిక విషయములలో వారసులగుటకు మాత్రమే ఈ దువా కాదని స్పష్టం చేయబడెను. వాస్తవానికి ధర్మమునకు ప్రాపంచికంపై ప్రాధాన్యతనిచ్చు వారసులు అల్లాహు తాలా తరపున అనుగ్రహించబడవలను. తాము స్వయంగా ధర్మమునకు ప్రాపంచికంపై ప్రాధాన్యతనిచ్చు వారు మాత్రమే ఇటువంటి దువా చేయగలరనే విషయం విదితమే. ప్రాపంచికంలో మానవుడు లీనమైనప్పుడు పుణ్య వారసులను ఎలా యాచించగలడు? హజరత్ మసీమౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇట్లా ఉపదేశించిరి. తాము స్వయంగా పుణ్యవతులగుతూ తమ సంతానం కొరకు పుణ్యము నిష్ఠపరాధలో ఆదర్శంగా నిలవండి. వారిని నిష్ఠాపరులుగా ధర్మమూర్తులుగా తీర్చిదిద్దుటకు ప్రయత్నం దువా చేయండి. మీరు వారి కొరకు ధనము సమకూర్చుటకు ఎంతగా కృషి చేస్తారో అంతగా ఈ విషయంలో సైతం కృషి చేయండి. అనగా కేవలం మనము మన పిల్లల కొరకు ధనమును కూడబెట్టడమే కాకుండా వారిని ధార్మికంగా మరియు వారిని మంచి మార్గదర్శనం వైపు వారిని తీసుకెళ్లడం, దాని కొరకు ఎంతైనా కృషి చేయాలనే ఒక విషయాన్ని మనకు ఇందులో చెప్పడం జరిగింది. కనుక ధర్మమునకు ప్రాపంచికంపై ప్రాధాన్యతనిచ్చు సంతానం కలగవలెననే కోరిక ఆలోచనతో సంతానం కొరకు దువా చేయవలను. వారు మన అనగా తల్లిదండ్రుల వంశ గౌరవ మర్యాదలను స్థాపించే విధంగా ఎదగవలను. తమ తాత ముత్తాతల పేర్లు ప్రఖ్యాతలను నిలబెట్లు వారు కావలను. హజరత్ మసీమౌద్ అలైహిస్సలాతు వస్సలాం వారికి ఉపదేశించింది. సదా సత్కార్యములలో ముందడుగు వేయి వారికే అల్లాహు తాలా సహాయ సహకారములు లభించును. ఇట్లనిది వారొక చోట ఆగిపోరు, వారి అంతము శుభప్రదమగుటకు వారు అలైహిస్సలాం ఇట్లు సూచించిరి. తమ కొరకు, తమ భార్య పిల్లల కొరకు ఎల్లప్పుడూ దువా చేస్తుండవలను. మనలోని ప్రతి ఒక్కరూ తమ సంతానం కొరకు ఉత్తమ ఆదర్శంగా నిలుచుటకు అల్లాహు తాలా మనల్నందరినీ అనుగ్రహించుగాక. ధర్మమునకు ప్రాపంచికంపై ప్రాధాన్యతనిచ్చు వారు మగుదుముగాక. అల్లాహు తాలా మన సంతానమును కూడా మన కళ్ళకు ఆనందమును ప్రసాదించినట్లు చేయునుగాక. ఇదే విధంగా ఈ పరంపర మునుముందు కొనసాగునుగాక. ఆమీన్. ఇట్లు హజరత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ఖలీఫతుల్ మసీహ్ ఖామిస్ వయదల్లాహు తాలా.
ఉడం విజయ్ కుమార్ గారు, అధ్యక్షుడు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మన శేఖర్ గారు, అవన్నీ చాలా సంతోషంగా సఫలంగా పాల్గొంటూ 14 టీంలలో అన్ని గ్రామాలు టోటల్గా ముగించుకోవడం జరిగింది. వచ్చేది ఏంటంటే ఎస్సీసీఎల్, ఈసీసీఎల్ అండ్ ఎస్సీసీఎల్, బీసీసీఎల్ కొన్ని పార్టీలు కొన్ని పోతున్నాయి. అతి త్వరలో బుధవారం గురువారం వరకు క్లియర్ చేస్తాం. దానిలో భాగంగా డివిజన్ అధ్యక్షుడు మన సూపర్ ఆదేశానుసారంగా బుధవారం వరకు డివిజన్ కన్సులుగా క్లియర్ అయిపోతుంది. ఇవన్నీ సమష్టిగా మన వర్తనపేట శాసనసభ్యులు తీసుకొని మొత్తం తీసుకోవాలనే రకంగా అందరూ కలిసికట్టుగా చేసుకొని పార్టీ ప్రతిష్టకు మనం పాల్గొనాలి. మనం నేరుగా దానిపై ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నాసిరకంగా చేపట్టిన సంబంధిత బిల్డింగ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ను డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ బృందం ఆధ్వర్యంలో నత్తనడక నడుస్తున్న మార్కెట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పోరాట ఫలితమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు స్థలం లభించిందని, పనులు పూర్తయి ప్రారంభం కాకముందే మార్కెట్ బిల్డింగ్ ఎక్కడికక్కడ పగుళ్లు పట్టిపోతున్నాయని, నాసిరకం పనులు చేపట్టిన సంబంధిత బిల్డింగ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని ప్రజాధన దుర్వినియోగం చేసినందుకు బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ సరిగ్గా చేయని సంబంధిత మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ప్రత్యేకంగా సందర్శించి పనులు వేగవంతం చేసి మార్కెట్ను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అన్నారు. 15 రోజులలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి మోడల్ మార్కెట్ను ప్రారంభించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మార్కెట్ పట్ల చైర్మన్ పోకల లింగయ్య జమ్ల నిర్లక్ష్య వైఖరి, కమిషనర్ నిర్లక్ష్య వైఖరి చేసుకొని ఉన్నతాధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ గారు మోడల్ మార్కెట్ వెంటనే సోదరులారా, ఈరోజు జనగామ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను 5 సంవత్సరాల నుండి ఈరోజు అన్యాక్రాంతంగా ప్రారంభించకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటిది ఉన్నది. తక్షణమే చైర్మన్ గారి నిద్రమత్తు వీడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ వైపు నుండి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వాస్తవానికి ఇక్కడ ఉన్న మైనార్టీ కాలనీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేసిరు. కానీ ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు అసాంఘిక కార్యక్రమాలకు మరి తావు ఇస్తా ఉన్నారు. కాబట్టి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్కు స్థలం ఇవాళ ఉన్నది అని చెప్పేసి అంటే అది సిపిఎం పోరాట ఫలితము. ఈ స్థలాన్ని గతంలో జనగామ పట్టణ చైర్మన్గా ఉన్న చొల్లేటి ప్రభాకర్ రెడ్డి ఎకరం 20 గుంటల భూమిని ఆక్రమించుకుంటే ఈ భూమిలో సిపిఎం గుడిసెలు వేసి పోరాటం నిర్వహించి జైళ్ల పాలైన సందర్భంగా ఈ స్థలం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతాము అని చెప్పేసి అంటే మేము స్వాగతించినాం. కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించి ఇలా 6 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. పనులు నత్తనడక జరుగుతూ ఉన్నాయి.
అంతేకాకుండా పనులలో తీవ్రమైన నాణ్యతా లోపాలు ఉన్నాయి. ప్రారంభం కాకముందుకే మార్కెట్లో ఎక్కడికక్కడికి పగుళ్ళు వచ్చినాయి. మరి ఇలా పిల్లర్లు బలుగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా అనేక నిర్మాణపరమైన లోపాలు ఉన్నాయి. అవి ఒక అంశం. మరి అదే రకంగా ఇవాళ మోడల్ మార్కెట్ నిధులు శాంక్షన్ అయినా పూర్తి అయినా ఇవాళ ప్రారంభానికి నోచుకోవట్లేదు అని చెప్పేసి అంటే అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నదన్న చందంగా ఇవాళ పాలకుల తీరు ఉన్నది. ఇలా గత పాలకులు ప్రారంభించిర్రు, గత పాలకులు పోయిర్రు. మరి ఈ పాలకులైనా ఏడాది అవుతా ఉన్నది మోడల్ మార్కెట్ పనిని ఎందుకు పరిశీలన చేయట్లేదు, ఎందుకు దీన్ని ప్రారంభించట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ మోడల్ మార్కెట్ కనుక అందుబాటులోకి వస్తే జనగామ పట్టణంలో ఉన్నటువంటి ధర్మకంచ, సంజయ్ నగరు, మైనార్టీ కాలనీ, గుండ్లగడ్డ, అదే రకంగా అంబేద్కర్ నగరు అనేక ప్రాంతాల ప్రజలకి అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. మోడల్ మార్కెట్లో ఇవాళ రైతు బజారు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. రైతు బజారు పెడితే ప్రజలకు సస్తాగా కూరగాయలు వస్తువులు దొరకడానికి అవకాశం ఉంటుంది. ఇంత అనేక అవకాశాలున్న మోడల్ మార్కెట్ పనిని ఇవాళ పట్టించుకోవట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. మేము చెప్పదలుచుకున్నాం, ఈ మోడల్ మార్కెట్ పనులు కనుక 15 రోజులలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ఈ ప్రజల్ని సమీకరించి మున్సిపాలిటీని అదే రకంగా జిల్లా యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కనీసం ముగ్గురిని కనండి. మోహన్ భగవత్. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. పవన్ని చూస్తే గబ్బర్ సింగ్ 3 గుర్తుకొస్తుంది. బొత్స సత్యనారాయణ. కూటమి అలసత్వం నాడు బుడమేరు నీడు రైతులు. అనిల్ కుమార్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.